మాధురి గారు ఎళ్లారు గదా! మాధురి గారి గురించి ఏమంటారు? ఏమన్నా అంటే భయమా? శ్రీజకి తెలవదంటేనే ఆమె ఎలిమినేషన్ చేసి అబ్బా! పంపించేసింది. అది మాత్రం అదిరిపోయింది. ఆ! శ్రీజగా వచ్చిన తర్వాత ఒక్కొక్క పంచేసాం. అది మళ్ళీ నేను మీమ్స్ పేజెస్‌లో చూస్తే భలే అనిపించింది. కానీ తను చాలా చీప్‌గా చాలా తక్కువగా చూస్తున్నారేమో మనుషులున్నట్టు అనిపిస్తది. హుహు. అంత ఆ లెవెల్‌లో మాట్లాడకూడదు. తను కొన్ని పాయింట్స్ మాట్లాడినప్పుడు అది నిజమేనా అనుకుని అనిపిస్తుంటాయి కొన్ని పాయింట్లు కూడా. స్ట్రాంగ్‌గా అనిపిస్తాయి. కొన్ని పాయింట్‌లో మరీ మనుషుల మీద అరిచి అంత వద్దు అనిపిస్తది నాకు. మాధురి గారు. హ్మ్. కానీ కొన్ని సార్లు కరెక్ట్ చెప్తది. కొన్ని పాయింట్లు అరిచి మొన్న హైలైట్ కళ్యాణ్‌కే పడ్డది ఒక పంచు. సేమ్ రియాక్షన్. ఎలా నవ్వుకున్నానంటే రీతు రియాక్షన్ ఉందా? సేమ్ అలానే నవ్వా. ఆ! జనాలందరూ ఆడియన్స్ చూస్తారు ఛీ అని చెప్పుకుని వెళ్తారు. నవ్వుతారు. నవ్వుతారు. రైట్. కానీ అది కూడా ఫన్నీగా ఉంది. ఓకే. అండ్ ఇంకో విషయం వీళ్ళని పక్కన పెట్టేస్తే కంటెస్టెంట్స్ అని వెళ్ళడం జరిగింది. కానీ తర్వాత వైల్డ్ ఫైర్ దానికి స్ట్రోము మన్ను మశానం అని చెప్పారు. వాళ్ళతో ఏం యూజ్ లేదని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? ముందే బాగుంది అనిపించింది. వీళ్ళని తెచ్చి ఇంకా అది చేశారు. నిఖిల్ గురించి ఏమంటారు? అంతగా అంత అబ్జర్వ్ ఆయన మాట్లాడుతూనే లేడు ఆయన. నిఖిల్ ఇంకో గానీ గౌరవ్‌కి గౌరవ్ గానీ తెలుగే రాదు. రాదు. ఇంకా లేదో వైలో మాధురి గారు హైలైట్ అయ్యారు. మాధురి గారే కొంచెం అటు ఇటు. కంటిన్యూ ఇవ్వనా ఏం చేసినా మాధురి గారు చేస్తున్నారు. కానీ మాధురి గారు వీళ్ళిద్దరిని టార్గెట్ చేశారు. ఏమంటారు? రీతుని, డెమన్ పవన్ని. మన నామినేషన్ లో కూడా గయ్య ఊరుకున్నారు కదా, ఏమంటారు దీని మీద? మంచిగానే చేసింది అంటారా లేకుంటే? ఆవిడకి అనిపించింది అనిపించింది బయటకు వచ్చి సేమ్ అందరికి అదే అనిపించింది చాలా మందికి కూడా. ఆ పాయింట్ మాట్లాడడానికి చాలా మంది సపోర్ట్ చేశారు. మాధురి గారి మీద నెగిటివ్ ఉన్న వాళ్ళు ఈవిడ మాట్లాడిందంటే ఇది ఒక పాయింట్ కరెక్టే ఉందని అంటున్నారు. మొత్తానికి మావిడ కొంచెం ఎలివేట్ అయ్యే డైలాగ్ వేసింది. ఇతను ఏదైనా కాపాడతారు కేజీఎఫ్ లెవెల్లో మంచి పెళ్ళోడు అన్నట్టు ఎలివేట్ చేశారు. బాగుంది. ఏమో మాధురి గారు కొంచెం విషయాలు స్ట్రైట్ గా మాట్లాడతారు కదా. సో డెమోని చూసింది బయట. మాకు తెలుసు పవన్ ఎలా అంటారు. ఆడియన్స్ చాలా మంది తెలియదు బయట, ఎందుకంటే 1 hour టెలికాస్ట్ చేస్తారు కాబట్టి. సో లోపల చూశారు కాబట్టి మాధురి గారు ఒక ఐడియా ఉంటుంది పవన్ కోసం. సో అదే జెన్యున్ గా అనిపించి చెప్పింది. ఆయన మంచి అబ్బాయి, నువ్వే దాన్ని ఖరాబ్ చేస్తున్నావు అని కూడా చెప్పడం జరిగింది. అంటే రీతు గారిది బయట చూసి మాధురి గారు లోపలికి వెళ్ళి ఒకటి అన్నారు కూడా మాధురి గారు రీతుని, ఇట్ ఈస్ నాట్ యువర్ జెన్యున్ బాండ్, మాదందరి జెన్యున్ గానీ నీది కాదని చెప్పడం జరిగింది. విన్నారా అది? ఇది బయట చూసి వెళ్ళాను. కానీ పవన్ కి తెలియదు కదా రీతు మ్యారీడ్ అని. మేబీ తెలియకపోవచ్చు పాపం. తెలిస్తే అంతలా ఉండడేమో. సో మీరు అనుకున్నట్టు ఆ లెవెల్ బాండ్ కాదు. సో వాళ్ళ ఒక మంచి ఫ్రెండ్స్ తోని వాళ్ళ ఒక ఎఫెక్షన్ లైట్ ఉంటది. మీరు అనుకున్నట్టు వాళ్ళ లెవెల్ అయితే లేదు. ఓకే. ఇంకొకటి ఒక ట్రోల్ నామినేషన్స్ వేసుకుంటుంటే అని బాటిల్ తీసిస్తాడు, అది ట్రోల్ అయితే చూసారా? అంతకుముందు వాళ్ళు ఒక గొడవాడుకున్నారు కాపీ మీద, ఇంక మాట్లాడొద్దు ఈ టైంలో. మళ్ళీ సేమ్ ప్లేస్ లో కూర్చోవాలి కదా, ఎవరి ప్లేస్ పక్కనే ఉంటుంది. ఆడ ఇలా సైలెంట్ అనుకున్నాడు, నడుపుతుంది రావట్లేదు, తీసేసి హెల్ప్ చేసి ఇచ్చారు అనమాట. కింద అది ఏమంటారు ట్రోలింగ్, అందరిది ఒక బాధ ఉంటే వీళ్ళది ఒక బాధ అని. అదే అది బానే ఉంది. అంటే కోపంలో కూడా పక్క ఇస్తాడు అంతే. వాడు ఆ మనిషి పర్సనే, అతనే కాదు ఎవరున్నా సరే. నువ్వు ఫ్రెండ్ అయ్యి ఉండి నువ్వు చీట్ చేసావు అనుకో, నెక్స్ట్ డే మళ్ళీ చెప్పేస్తాడు. ఏమైనా తప్పు అనిపిస్తే అడిగేస్తాడు ఫ్రెండ్స్ లో. నాకైనా సరే నైట్ ఫోన్ చేసి ఇది నచ్చలేదు నీ బిహేవియర్ చెప్పేస్తాడు. ఓకే. డెమన్ పవన్ ఏం బాగా వండుతాడు, ఎక్కువ చూసిన కిచెన్ రూమ్ దగ్గర ఉంటాడు పాపం అంతా చేసుకుంటూ. ఒక అబ్బాయి ఉంటే చేయడం గ్రేట్. రియల్లీ కంటిన్యూస్ గా చేస్తాడు. అదే నాగార్జున గారు హైలైట్ చేయొచ్చు కదా, ఎవరైనా బాగా కష్టపడుతున్నారు కిచెన్ లోనే. ఏమి అసలు ఎలివేట్ చేయట్లేదు బిగ్ బాస్ వాళ్ళు కానీ నాగార్జున గారు కానీ. తిరిగి ఇంక తక్కువ చేస్తున్నారు. కొంచెం ఒకసారి పొగిడినట్టున్నారు గేమ్ బాగా ఆడేదని, అంతేగాని డబుల్ కెప్టెన్స్ ఎప్పుడే తప్ప తర్వాత పొగడతలేదు. ఇంకోసారి కెప్టెన్ అయితే చూడాలనిపిస్తుంది థర్డ్ టైం. ఇప్పుడు అవుతాడు అంటారా? ఛాన్స్ ఉంది మాక్సిమం. అంటే టాస్క్ పరంగా అయితే అవుతాడు. హౌస్ కి డెసిషన్ ఇస్తే కాడైనా. కానీ అందరికి పాజిటివ్ ఉంది లోపల. ఇది మైనస్. పక్కకు రీతుని జరిపేసినాం అనుకో అనిపించింది. ప్రతి ఒక్కరు బర్నీ గారు కూడా చెప్పారు మొన్న శివాజీ గారితో, చాలా మంచి పర్సన్ అని. అండ్ మాధురి గారికి అనిపించింది అంటే ఓకే అందరికి పవన్ మీద ఒక పాజిటివ్ ఉంది. అండ్ టాస్క్ లో కంటెండర్ అయితే మాత్రం మనం ఓడిపోయే ఛాన్స్ లో వాళ్ళు భయపడతారు. సో వాళ్ళు రాకుండా చేస్తాడు మాక్సిమం. అదే అందరు భయపడతారు మాక్సిమం. కళ్యాణ్ చెప్పాడు, కళ్యాణ్ ఆర్మీకి వెళ్ళిన అబ్బాయి కదా. అవునవును, కళ్యాణ్ లాంటి చెప్పాడు. ఓకే. మీ ఫన్నీ మూమెంట్స్ ఏముంటాయండి డెమన్ పవన్ మీరు కలిసినప్పుడు? ఇద్దరు యూత్ మేము ఇద్దరం కలిపి ఆడ సటైర్ ఆల్మోస్ట్ సటైర్స్ వేసుకుంటాం. వాడు ఏం చెప్పి నమ్మేస్తాడు.
ఎగ్జాంపుల్ అచ్చా లైక్ ఎలా నేను ఎక్కువ ప్రాంక్ నేను ఆర్మీ ఓకే చేస్తాను. ఓకే జగదీష్ అదేంట్రా ఇలా చేస్తున్నాడంటే ఆడంతే హే అటు వేస్ట్ గాడు వెంటనే అది నిజం అబద్ధంగా అనవసరం వాడికి చెప్పేసిన వెంటనే ఎక్కేది దానికి ఓకే అలా అనమాట. నేను చెప్పేసిన వెంటనే ఎక్కేసి దానికి అచ్చా అచ్చా ఆర్గ్యూ చేస్తాడు బాగా. ఇక్కడైతే ఏం అనిపిస్తలేదు ఆర్గ్యూ ఆర్గ్యూ ఎక్కువ చేయడు. ఆర్గ్యూ ఎందుకు చేయడంటే చేస్తాడు. ఇప్పుడు రీల్స్ చేసినప్పుడు అంటాడు రీల్ నేను అప్లోడ్ చేస్తాను అలాంటి విషయాల్లో కానీ, లేకపోతే స్టెప్స్ విషయంలో కానీ నువ్వు హైలైట్ చేసేసుకుంటావు నా దగ్గర వచ్చినప్పుడు స్టెప్స్ తక్కువ చేస్తున్నట్టు చేస్తాను. చిన్న చిన్న అవుతుంటాయి. ఓకే అసలు ఎవరు పిఆర్ ఎవరు అసలు కనీసం కాదు ఆ పిఆర్ దానికన్నా కౌంటర్స్ అన్ని ఇస్తలేడు కదా అవి ట్రోల్ అయ్యేదానికి. డెమన్ పిఆర్ ఎవరో కొంచెం చూసుకోండి. ట్రోల్ చెప్పాను ఈరోజు వాళ్ళ బ్రదర్ కి చేసి కాల్ చేసి చెప్పాను కొంచెం చూసుకోండి. నా కామెంట్ సెక్షన్ వస్తాయి యూట్యూబ్ లో వీడియోస్ వెళ్తున్నాయి కదా, కామెంట్ సెక్షన్ కూడా చాలా మంది ఎవరైనా ఒక పాయింట్ మాట్లాడుతున్నప్పుడు చాలా మంది తనుజ గారివి కానీ కళ్యాణ్ గారివి కానీ బాగా వస్తున్నాయి. మనోడివి ఈ పియర్ కాకుండా కొంతమంది చూసారు సపోర్ట్ చేసిన ఆడియన్స్ ఉంటారు, వాళ్ళని బెస్ట్ ఇంకా వాళ్ళు బాగా చేస్తున్నారు అనిపించింది. కొన్ని వీడియోస్ వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు డెమోన్ పవన్ కోసం కానీ అనిపించింది. నిన్న ఇమానియల్ది తనుజది ఒక ఆర్గ్యూ అవుతుంది, నేను వాటర్ వేయలేదు భరణి గారు వేసారని చెప్తారు. చెప్పగానే ఫస్ట్ ఇమానియల్ ని తప్పు చూపెడతారు తనుజ టీం వాళ్ళు, తర్వాత మళ్ళీ ఇమానియల్ టీం వాళ్ళు వేసి చూపెట్టేసారు, కథం కౌంటర్ ఇచ్చేసారు. కానీ డెమోన్కి ఎవరు ఇస్తలేరు కౌంటర్. పాప రీతుకు కూడా అంత లేదు, ఎలివేషన్స్ ఏం లేవు. ఇక మీరే స్టాండ్ తీసుకోవాలి ఫ్రెండ్ గా, యుద్ధానికి సిద్ధం అని. నేనే నాకు అది అనిపించింది అప్పుడు చేయట్లేదు నాకేమన్నా, నేనే ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ పెడితే బెటర్ ఏమో, అది బెస్ట్. నేనే వీడియోస్ కొంచెం చేస్తే అనిపించింది. ఓకే నాగార్జున గారి మీద మీ ఒపీనియన్ ఏంటిది? డెమన్ పవన్ కి సపోర్ట్ చేస్తలేరనా? ఎందుకు అని అర్థం కావట్లేదు. ఒక దగ్గర పొగిడారు అంతేగాని అతను రావాల్సింది ఇప్పుడు కిచెన్ ఎక్కువ ఎవరు ఉండరు, ఏదో ఖాళీ దొరికితే ఎక్కడో మాట్లాడుకోవడమో వేయడమో సంథింగ్ ఎవరితో చేయడం ఉంటుంది. మావాడు ఎప్పుడు చూసిన కిచెన్లో ఏదో తోముతూనే ఉంటాడు, ఏదో వర్క్ చేస్తూనే ఉంటాడు, కుకింగ్ చేస్తూనే ఉంటాడు. ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఏదైనా ఉంటే ఇప్పుడు రీతితో మాట్లాడడం లాంటివి, లేదా గేమ్ మీద ఫోకస్ చేస్తాను, అవన్నీ ఉన్నాయి కదా, ఎందుకు మాట్లాడరు అర్థం కావాలి. తప్ప అతనికి పట్ల మా ఆడియన్స్ కూడా తప్పు ఉంది. కానీ వీళ్ళిద్దరు ఒకటే మంచంలో ఉంటారు, వీళ్ళందరూ ఒకటి కూడా రీల్ వైరల్ అయింది కదా, ఆయన నిద్రపోతాడు ఈమె దగ్గరికి వెళ్తాడు రీతు, చూశారు అది రీల్ కూడా వైరల్ అయింది. అది ఆయన ఒక్క దగ్గరనే ఉండడం, ఇక వీళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా మంది కొంతమంది ఏమంటారు అంటే డెమన్ పవన్ రీతుది మ్యారేజ్ అయిన తర్వాత హనీమూన్ కి వెళ్ళిపోతారు చూడు, అట్లా అనిపిస్తుంది వాళ్ళ, లేకపోతే పార్క్ లో వెళ్ళిపోయినట్టు. లేదా ఎక్కువ అనిపిస్తుంది కానీ వాళ్ళ బాండ్ అలా ఉండదు. నాకు తెలుసు కదా పవన్ పెట్టుకోవడం, ఎందుకంటే ఆడ పాస్ట్ ఒకటి ప్రాబ్లం ఉంది. సో ఇంకోసారి అమ్మాయి జోలికి అయితే వెళ్ళాడు మళ్ళీ రిలేషన్షిప్ అని తీసుకో. వాళ్ళ దగ్గర నుంచి తను ఒక హెల్ప్ చేస్తుంది, ప్రతిదానికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి తిని సపోర్ట్ చేయాలి. మనం సపోర్ట్ చేయకపోతే తను సపోర్ట్ చేయట్లేదు కదా, మనం నార్మల్గా ఉండొచ్చు. తను వస్తుంది కాబట్టి మనోడు మాట్లాడుతున్నాడు. కానీ ఆయనకి హింట్స్ కూడా ఇస్తారు, రమ్య వచ్చి చెప్పింది కూడా, చాలా మంది హింట్స్ ఇస్తున్నారు. ఆడ మైండ్ లో ఏముంది తెలుసా, చెప్పే కదా ఆడ మైండ్ కి ఒక పర్సన్ దగ్గర ఉన్నాడు. కరెక్ట్, రమ్య అయితే ముఖమే చెప్పింది, ఓపెన్ గా చెప్పేసింది. కొంచెం తగ్గించాడు అనుకుంటున్నాను అప్పుడు మీదకి, ఇప్పుడు మళ్ళీ పెరిగిపోయింది అంతేగా. మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయారు కథ. రమ్య ఆమె ఆశ ఉన్నప్పుడు కొంచెం గ్యాప్ మెయింటైన్ చేశాడు, రీతుకు అది కొంచెం మండుతుండే, తర్వాత ఈ మధ్యలో మళ్ళీ ఒకటే అయిపోయారు. చూద్దాం, బాండింగ్ లేకుంటేనే బెస్ట్ అనిపిస్తుంది. కానీ బిగ్ బాస్ సీజన్ 9 అంటే బాండింగ్ గుర్తొచ్చేస్తుంది ఒకరొకటి, ఒకటి కుటుంబము, ఒకటి వీళ్ళ బాండింగ్, వాళ్ళ తల్లి కొడుకుల బాండింగ్. ఇప్పుడు మాధురి గారిని పట్టించుకుంటలేదు, ఇప్పుడు తనుజ భరణి గారు వచ్చిరని మీద ఒక బాధ. ఇప్పుడు ఇన్ని రోజులు అమ్మ క్యారెక్టర్ అయిపోయింది. ఓకే గిరీష్, చాలా హ్యాపీగా ఉంది. అంటే డెమన్ పవన్ గురించి అప్రిషియేట్ చేయొచ్చు, ఒక కామనర్ గా వెళ్ళి ఇన్ని వీక్స్ ఇంకా కొనసాగుతున్నాడు. ఇంకా చాలా ఇంటర్వ్యూస్ కానీ ప్రతి దగ్గర చెప్తున్నాను, లైవ్ వచ్చి చెప్తున్నాను ఒకటే, డెమోన్ కి ఓటు వేయండి, చాలా వర్త్ ఓటు. మీకు ఇప్పుడు అనిపించకూడదు, చాలా మంది మీరు గెలిపించేసి ఎందుకు గెలిపించామని అని చాలా మంది ఫీల్ అయ్యి ఉంటారు చాలా మంది. సో మీరు నెగిటివ్గా తీసుకోకండి. పవన్ చాలా జెన్యూన్ అబ్బాయి, నేను చూస్తున్న 1 year నుంచి చాలా మంచోడు. మీరు ఇప్పుడు సపోర్ట్ చేద్దామని ఒక మైండ్తో ఓటు వేయండి. ఏదో ఒక రోజు మన ఓటు ఒక మంచి పర్సన్కి వేసామని మీరు మాత్రం ఫీల్ అవుతారు. సో మీరు సపోర్ట్ చేయండి. అంత కష్టపడుతున్నాడు, బిగ్ బాస్ నుంచి లేదు, నాగార్జున దగ్గర నుంచి లేదు, మీరైనా చూసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఒక అబ్జర్వ్ చేయండి, ఒకే పాయింట్ పట్టుకోకండి, ఆ పాయింట్ పక్కన పెట్టి సపోర్ట్ చేయండి. ఇదే అనుకుంటున్నా. ప్లీజ్ డూ సపోర్ట్
ఓట్ ఫర్ డెమన్ పవన్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆ కప్ వస్తే మమ్మల్ని కూడా ఆ కప్పుని పట్టుకొని ఇవ్వండి, ఆ ట్రోఫీని. చూడాలి. మీరైతే సపోర్ట్ చేయండి గాయస్, నేను మాత్రం చెప్తున్నా. చాలా నెగిటివ్ అవుతుంది లైట్గా. అండ్ ట్రోల్స్ ఇవన్నీ కామన్ పక్కన పెట్టండి. చాలా మంచి అబ్బాయి, చాలా జెన్యున్, చాలా కష్టపడి ఈ ప్లేస్కి వచ్చాడు. ఇంకేం చెప్పలేను, చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. మీరు గేమ్స్ చూస్తున్నారు కదా, సపోర్ట్ చేయండి. వీలైతే నేను నెక్స్ట్ వీక్ వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ వీక్ ఉంటే ఏదైనా చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు చెప్పిన పట్టించుకోవడం ఆయన గట్టి చెప్తా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.